మీద పడ్డాను. నా నేవల్లెవ్వరూ చేరదీయలేదు. ఒంటరిగా రోడ్డు వైపు సాగింది నా ప్రయాణం. కుటుంబం అంతా ఉన్న నా చెల్లి నేను అనాథలమయ్యాం. నా చెల్లిని నన్ను ఈ ఆకలి బాధ ప్రపంచానికి పరిచయం చేసింది. ఎవరను ఇక్కడ చేస్తున్నా? ఎవర్రా ఈ పిల్ల? ఇది మా చెల్లె అండి. మీ చెల్ల? అవును. మరి మీ అమ్మ నాన్న ఎక్కడా? మాకెవరూ లేరండి, మేము అనాథలం. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నాతో రండి, మా ఇంట్లో ఉందిరు గాని. ఏం భయపడద్దు. నిన్ను నీ చెల్లిని నేను బాగా చూసుకుంటాను, సరేనా? సరే అండి, మీతో వచ్చేస్తాం. వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి మమ్మల్నే పిల్లల్లా చూసుకున్నారు. కానీ వాళ్ళ ఆవిడ అమ్మ అని పిలవకపోయినా 2 ఏళ్ళు బాగానే చూసుకుంది. ఆ తర్వాత మనిషి మారిపోయింది, మమ్మల్ని వదిలేళ్ళిపోయింది. మీరు ఎలా పెంచుతారో పెంచండి, నేను మా పుట్టింటికి పోతాను. తాగి తాగి సావండి. ఈ అనాథని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. పోతే పోవే, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, లేదు చచ్చిపోతాను. పోతే పో, నేను ఇంకో దాన్ని చేసుకుంటాను. కొన్ని రోజుల తర్వాత మా నాన్న తెలియక చేసిన తప్పుకి హిజ్రాలు మా నాన్న చంపేశారు. తిరిగి మళ్ళీ అనాథలమే అయ్యాం. ఏదైనా పని ఇప్పించండి. పని అడిగితే తిట్టారు, అడుక్కుంటే గసిరారు. ఆకలి మనిషిని ఏ స్థితికి తీసుకెళ్తుందో అప్పుడే తెలిసింది. సమాజం అంటే ఏంటో నాకు తెలిసేలా చేసింది. ఏవండి, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెడతారా? అన్నం పెడతాను రా, మా బాత్రూమ్ ఉంది, కడుగుతావా? సరే అండి. జాలి దయ లేని మనుషుల్ని అప్పటి నుంచే చూడటం మొదలుపెట్టాను. ఈ దునియా ఎవ్వడిని ఒంటరిగా వదలదు, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ఒక గ్లాసు పాలు 2 ముద్దల భోజనం కోసం ఎన్నో కష్టాలు పడేవాణ్ణి. సంపాదించింది నోటి దాకా వెళ్తాదో లేదో తెలియని భయం నన్ను తిరగబడేలా చేసింది. అమ్మా, నేను సంపాదించింది వాడెవడో నన్ను కొట్టి లాక్కోవడం నాకు అస్సలు నచ్చలేదు. అప్పటి నుండే తిరిగి కొట్టడం మొదలెట్టాను, భయపెట్టడం మొదలెట్టాను.